రాహుల్ గాంధీ ఒక ప్రధానమైనటువంటి పాయింట్ని రైజ్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఉంటే అమెరికా ముందు ఇట్లా తల వంచుకునేవాళ్ళు కాదు. ఇది నరేంద్ర మోడీ ఇప్పుడు టారిఫ్ల విషయంలో తల వంచుకుంటున్నాడు అని చెప్పేందుకోసం. అది ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఇట్లాంటి వాటి గురించి. కాకపోతే పాపం జవహర్లాల్ నెహ్రూ గురించి వాళ్ళ నాయనమ్మ బాగా కథలు చెప్పేదట. ఈ కథలేనని తెలుసుకోవాల్సి అనుకుంటా. ఎందుకంటే బ్రిటిషోడు సుభాష్ చంద్రబోస్ని ఈ భారతదేశం స్వతంత్రం కోసం పోసుకుని ఈ దేశం నుంచి పారిపోయినోడు బ్రిటిషోడు ఎందుకో తెలుసా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం బర్మా దగ్గర దాకా రావడం మూలంగా. జపాన్ అండలేకపోయినా బర్మా దగ్గర దాకా వచ్చేసింది. ఆయన రావాలి, దారిలో చనిపోయారా ఏమయ్యారనేది పక్కన పెడదాం. ఆ రోజున వచ్చిన ఆ బర్మా సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడితే బ్రిటిషోడికి ఒక్కడికి కూడా ఎముకల్లో సున్నం ఉండేది కాదు. అందుకని వణికి సచ్చివాడు భారతదేశానికి స్వతంత్రం ఇస్తూ, అయ్యా నేను నీకు స్వతంత్రం ఇచ్చేస్తున్నాను, వాడితో మేము ఏగలేము, మీరు మాత్రం ఆ సుభాష్ చంద్రబోస్ దొరికితే కనుక మాకు అప్పచెప్పేయండి, అది కూడా ఎలాగా యుద్ధ ఖైదీగా, అంటే నేరస్తుడుగా, ఒక దేశానికి శత్రువుగా. అంటే సంతకం పెట్టినటువంటి వాడెవడు? మీ తాత కాదా? మీ ముత్తాత అనుకుంటా, మీ నాయనమ్మకి నాన్న కాబట్టి. ఆ జవహర్లాల్ నెహ్రూ కాదా? సాధారణంగా దేశ స్వతంత్రం ఇచ్చినప్పుడు ఆ దేశపు జెండా పైకి వెళ్తున్నప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళ జెండా అవనతం అంటారు, దించుతూ ఉంటారు. ఒకటి మన జెండా ఎగురుతున్నప్పుడు వాళ్ళ జెండా. బట్ బ్రిటిష్ వాళ్ళ దాంట్లో ఆ వీడియో ఒక్కటి చూపెడతావా? అట్లాంటిది ఏదన్నా వీడియో ఉందా? మనం పెట్టుకుంటాం కాదు, సీసీ క్యామ్స్లో ఇది దాన్ని ప్రత్యేకంగా షూట్ చేసుకొని. బ్రిటిష్ వాడు అట్లా కుదరదు అని చెప్తే మూసు కూర్చున్నోడు ఎవడు? భారతదేశంలో నుండి పాకిస్తాన్ అనేది మొక్క చేస్తేనే మేము దేశం ఇస్తామంటే లొంగిపోయి తన ప్రధానమంత్రి పదవి కోసం అని చెప్పేసి చివరికి అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలన్నా సరే కాళ్ళ వేళ్ళ పడి బ్రిటిష్ వాళ్ళతోనూ గాంధీతోనూ కలిపి లింక్ చేసి చివరికి వాళ్ళకి తల ఒగ్గి ఎవరు పాకిస్తాన్ ఒప్పుకున్నటువంటి వాడు? కాశ్మీర్లో మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పి అదే బ్రిటిష్ వాడితో కుమ్మక్కయ్యి కాశ్మీర్ అనేటటువంటి దాన్ని ప్రత్యేక దేశంగా ఉండడానికి ఒప్పుకున్నటువంటి వాడు ఎవరు? ఇవన్నీ పక్కన పెడదాం, స్వతంత్రం ఎవరి లెక్కలు వాళ్ళకి అనుకుందాం. మరి చైనా యుద్ధం జరిగినప్పుడు ఏడికి పోయిందంట మీ ముత్తాతకి ఆత్మగౌరవం? ఏం చేశాడంట ఆయన? పీకాడంట అంటలేదు, ఏం చేశాడంట ఆయన? అదే సందర్భంలో ఆ రోజున అమెరికా ఆంక్షలు పెడుతుందని చెప్పేసి భయపడి మీ సొంత నాయనమ్మ అణుపరీక్షలు మానేసిందే నీకు కథలు చెప్పినటువంటి ఆవిడ. అణుపరీక్ష ఒక్కటి చేసి ఆపేసిందే. మరి అప్పుడేమంటావు? 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతే కాశ్మీర్ని బేరమాడి తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి స్వయంగా ఆనాటి హోంమంత్రి చెప్తే ఆయన్ని కూడా పక్కన పెట్టి బంగ్లాదేశ్ పేరు నాకు చాలు, బంగ్లాదేశ్ని తెచ్చిపెట్టినటువంటి ఘనత నాకు చాలు, నా ముది మనవాళ్ళ దాకా చాలని చెప్పేసి 90,000 మంది పాకిస్తాన్ సైనికులు గిన్నిస్ బుక్లో ఉంది వాళ్ళ దాకా లొంగిపోయిన వాళ్ళని వదిలేసి మన వాళ్ళు 3,000 మంది అక్కడ దొరికిపోతే వాళ్ళని తీసుకురాకుండా దేశ ప్రయోజనాన్ని ఫణంగా పెట్టి తన పేరు కోసం కథలు చెప్పినటువంటి నాయనమ్మ గారి కథలు చూసి ఆ కథల్ని ఈ దేశ ప్రజలకు ఇంకా చెప్పుకుంటూ అమూల్ బేబీ లాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంటే ఇంకెక్కడ నమ్మాలి జనం?